స్టూడెంట్స్ వెల్కమ్ టు హెచ్కేఎస్ క్లాస్ రూమ్. ఈరోజు మనము పవర్ ప్లేలో ఇంట్రడక్షన్ పార్ట్ ఆల్రెడీ చూస్తున్నాం. సో వెన్ జీరో ఈజ్ ఇన్ పవర్, జీరో అనేది పవర్లో ఉంటే ఏం జరుగుతుంది అనేది కొంచెం ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ లాగా ఉంది. ఒకసారి చూడండి, చిన్న స్టోరీ లాగా ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ జనరల్గా ఇక్కడ 9860 అని ఉంది. ఇది వెయిట్, ఇది పెద్ద నెంబరు, ఇది చిన్న నెంబర్ 9087 అని సంథింగ్ 9087, ఇది చిన్న నెంబర్. ఇక్కడ చూడండి 9870, ఇక్కడ 9860, ఇది దీనికంటే ఇది పెద్దది. ఇక్కడ ఇది క్లియర్గా మీకు తెలుస్తుంది కదా, ఇంతవరకు బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండో దాంట్లో ఇక్కడ చూడండి, ఈ మొత్తం డయాగ్రామ్లో చూడండి, ఈ 9087 ఉంది కదా ఈ నెంబరు, ఇది కాస్త ఏమవుతుందంటే ఈ జీరో అనేది చివరిలోకి వెళ్ళింది. ఓకేనా, ఈ చివరిలోకి వెళ్ళడానికి దీన్ని అంటే ఈ నంబర్లు మధ్యలో ఈ జీరో ఎందుకని దాన్ని ఇక్కడ పంపించారనమాట. ఈ నంబర్స్ అన్ని కూడా ఇక్కడ పంపించారు. ఓకేనా, సో అప్పుడు ఏమైందంటే మెల్లమెల్లగా దాన్ని అదే ఆ 987 అనే ఈ ముగ్గురు కూడా దీన్ని ఏం చేశారంటే ఈ పవర్లోకి తీసుకెళ్ళి మెల్లమెల్లగా పవర్లోకి పెట్టడానికి ట్రై చేశారనమాట. పవర్లో పెడితే ఏమైపోతుంది, ఇంత పెద్ద నెంబర్ కాస్త 987 అనే నెంబర్ కాస్త ఏమైపోతుంది, మనందరికీ తెలుసు కదా, 1 అయిపోతుంది. సో ఎనీథింగ్ హోల్ పవర్ జీరో వాల్యూ ఎంత అని చెప్పుకున్నాం మనం, ఆల్రెడీ చెప్పాం 1 అనమాట. అందువల్ల 1 అయిపోయింది. 1 అయిపోగానే ఇప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ రెండో వైపు ఉన్న నెంబర్ కాస్త ఇదిగో 9860 సంథింగ్ ఏదో నెంబర్ ఉంది కదా, ఆ నెంబరు బరువు ఈ నెంబర్ కాస్త ఏమైపోయింది, తేలికే బయటికి పోయాయి అనమాట అన్నీ కూడా. ఓకేనా, అది జరిగింది దానిపైన పెట్టడం వల్ల. అంటే అది పవర్, ఇక్కడ ఏంటంటే జీరో అనేది పవర్లో ఉంటే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చిన్న యాక్టివిటీ లాగా ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ ఎన్ పవర్ మైనస్ ఏమైంది, 1/n అయింది. ఎన్ పవర్ ఏమైంది, 1/n పవర్ ఏం లేదు. మనకి ఇప్పుడు నెగిటివ్ పవర్ ఉందనుకోండి, మనం ఏదైనా నెంబర్ పవర్ నెగిటివ్ ఉందనుకోండి, దాన్ని మనము సపోజ్ ఇది ఏ కదా, ఓకే ఏ అనుకోండి. సో దాన్ని మనము ఎప్పుడు కూడా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయలేం. ఇప్పుడు 2 అంటే 2ని -2 టైమ్స్ రాయమంటే రాయలేం కదా. అందువల్ల అది ఏం చేస్తామంటే ఇదే వాల్యూ ఇలాగే రాస్తాము, కాకపోతే 1/n రాసి a/n అని రాస్తాం, పాజిటివ్ రాస్తాం. ఓకేనా, ఇలా రాస్తే సరిపోతుంది అనమాట. ఇది విషయం. ఓకేనా, సో అందువల్ల నెగిటివ్ ఉంటే పవర్ n, అదే ఒకవేళ ఇక్కడ పాజిటివ్ ఉంది ఇక్కడ నెగిటివ్ రాసుకోవచ్చు అనమాట. ఇది రివర్స్ అని. సో అదొక ఫార్ములా. ఓకే, అది ఫార్ములాతో ఇక్కడ మనకు చూడండి కొన్ని సమ్స్ ఇస్తాయి. 2 పవర్ మైనస్ అంటే ఏం రాయొచ్చు, 1/a/4 అని రాయొచ్చు. ఇక్కడ దీన్ని రాయొచ్చు అదే 2 పవర్ 2 పవర్ 4 కదా, ఇక్కడ 2 పవర్ 4, ఇది 1/10⁵. దీన్ని ఇక్కడ -7 ఉంది కదా, చూసుకోండి, 1/-7² అని రాయొచ్చు. అలాగే దీన్ని కూడా ఓకే, ఇవన్నీ కూడా ఓకే. 100 ఎలా రాయొచ్చు, 1/100 అని. ఓకేనా, ఇవి మనము ఇక్కడ రాయొచ్చు. అలాగే సింప్లిఫై అండ్ రైట్ ద ఆన్సర్స్ ఇన్ ద ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అన్నాడు. ఎక్స్పోనెన్షియల్ ఇవి మనకి చూడండి, ఒకసారి మనం ఏం చేద్దాం, సింప్లిఫై చేయాలి. ఇక్కడ చూడండి a/m × a/n. సో చూడండి a/m × a/n, ఏమవుతుంది, ఆ ఫార్ములా ఉంది కదా, a/m + n అవుతుంది. అంటే ఎంత వస్తుంది ఆన్సర్, 7 - 4 ఎంత, 2³ అలాగే ఇది కూడా 3² 3, ఇక్కడ అన్ని 3లే కదా, మొత్తం పవర్స్ అన్ని యాడ్ చేస్తాం అన్నమాట. పవర్స్ అన్ని యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే చూడండి 3 పవర్, ఇక్కడ పాజిటివ్ ముందు యాడ్ చేద్దాం, 3 + 2 ఎంత, 8, 8 - 5 ఎంత, 3, ఇది అనమాట. అలాగే ఇక్కడ p³ × p⁻³ ఉంది కదా, ఇది ఏమవుతుందంటే p⁻3 - 10 అంతే కదా, a - b. సో ఇక్కడ ఓకేనా, అదే a - b కాదు, a + b అవుతుంది. దీన్ని ఇలా రాయొచ్చు అనమాట. అంటే p⁻3 ప్లస్ అంతే కదా, a/m × a/n, a/m + n కదా, ఈ m ప్లస్ అదే మనకు ఎన్ఎల్లో ఇచ్చాడు ఏదేలండి. సో ఇప్పుడు p⁻3 ప్లస్, ఇప్పుడు p⁻3 ప్లస్ ఆఫ్ మైనస్ అయిపోతుంది, 3 - 10. 3 - 10 ఎంత అవుతుంది, -7 అవుతుంది అనమాట. ఓకేనా, ఇవి ఫార్ములాతో మనం చేసిన సమ్స్. ఇంకా మనం చేద్దాం. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, సైంటిఫిక్ నోటేషన్ ఉంది. లెట్ us లుక్ ఎట్ సమ్ ఫ్యాక్ట్స్ ఇన్వాల్వింగ్ ద లార్జ్ నెంబర్స్. అంటే ద సన్ లొకేటెడ్ అంటే ఇంత డిస్టెన్స్లో ఉంది. ఓకే, అవర్ మిల్కీ వేలో గెలాక్సీలో ఇంత డిస్టెన్స్లో ఉంది అని అన్నారు. ద నంబర్ ఆఫ్ స్టార్స్ అని ఇక్కడ ఇచ్చాడు. సో అది విషయం, ఇక్కడ పెద్ద నెంబర్స్ అనేవి ఇచ్చాడు. ఇంత అయితే ఇప్పుడు ఇది ఎందుకు సార్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామంటే, సైంటిఫిక్ నోటేషన్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు చూడండి ఒక్కసారి
మనకు ఇంత పెద్ద నెంబర్ ఉంది. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి. 1 ఇది ఇక్కడ 2 3 5 7 9 11 13 నెక్స్ట్ 15 17 20 అంటే 3 పక్కన 20 జీరోస్ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. అంటే ఇప్పుడు ఇంత పెద్ద నంబర్‌ని మనం రాయడం అనేది అంటే అర్థమైందా మీకు? ఇంత పెద్ద నంబర్ రాయడం అనేది మనకు కొంచెం లిటిల్ బిట్ టైమ్ టేకెన్ ప్లస్ ఏమవుతుందంటే మనకు ఇంత ప్లేస్ కూడా వేస్ట్ అవుతుందనమాట. అంటే సైంటిఫిక్ నొటేషన్‌లో మనకు ఏంటంటే యూజ్ ఏంటంటే ఈ చివర పెద్దగా నెంబర్స్‌ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనము మెయిన్ ఇలా దీన్ని ఈజీగా ఎలా రాయొచ్చంటే 3 ఇంటూ 10⁻20 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10⁻20 చాలా ఈజీగా దీన్ని సైంటిఫిక్ నొటేషన్ అంటారన్నమాట. ఇలా రాయడాన్ని సైంటిఫిక్ నొటేషన్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ మీకు అదే చెప్పాడు. ఇదో చూడండి. 5 ఇది రాశాడు కదా 10 పవర్. ఇంకా ఇంకో సైంటిఫిక్ అదే ఇంకా ఎక్కువ నంబర్స్ ఉన్నాయనుకోండి. ఇంకా 3 529 ఇంటూ అని ఉందనుకోండి. అది వేరే చెప్తాను మీకు. అది చూడండి ఇక్కడ ఇది ఉందా. సో దీన్ని ఎలా రాయొచ్చు 550 ఇలా ఉంది కదా 5900 ఉందా. దీన్ని ఎలా రాయొచ్చు 5 ఇలా రాసి ఇంటూ 100 అని రాసి లేదా 10 స్క్వేర్ అని రాసామా. సైంటిఫిక్ నోటేషన్లో ఏంటంటే ఇక్కడ ఇది ఈ ఫస్ట్ డిజిట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అందువల్లనే మనకు ఫస్ట్ డిజిట్ తర్వాత మనకు అనవసరం అనమాట. అంటే అర్థమైంది మీకు? ఈ ఫస్ట్ డిజిట్ ఏముందో దాన్నే మనకి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి 5 పాయింట్ అని రాసి 9 రాస్తారు ఇంటూ 10⁻2 ఇంటూ సరే ఈ పాయింట్ రాయడం వల్ల మనం అంటే 59ని 5.9 అని రాసావు. ఓకే బాగుంది. కానీ మరి 59 5.9 అవ్వదు కదా. సో అందువల్ల ఏం చేద్దాం సార్ అంటే ఇప్పుడు ఈ పాయింట్ పెట్టినందుకు ఇంకొక 10తో మల్టిప్లై చేయాలి. అంటే ఒక ప్లేస్ తర్వాత పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కదా అందుకు 10తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 10⁻1 అయింది. అప్పుడు ఈ ఆన్సర్ ఎంత అయింది 5.9 ఇంటూ 10⁻3. ఇది సైంటిఫిక్ నోటేషన్లో ఇలా రాస్తాము. ఓకే ఇవన్నీ అవే. సో లీనియర్ గ్రోత్ వర్సెస్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. లీనియర్ గ్రోత్కి అంటే ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. ఈ మూన్కి వెళ్ళాలంటే మనకి ఇవో ఈ ల్యాడర్లో ఎన్ని ఇలాంటి స్టిక్స్ ఉండాలి ఎంత ఉండాలి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో నేనేమంటున్నానంటే ఇది మనకనేది ఇది డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మనం తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఊహించమన్నాడు. సో ఇదంతా మనం ఊహించుకోవాలంటే ఫస్ట్ ఈ రెండిట్ల మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది, అసలు మూన్ నుంచి ఎర్త్కి ఎంత డిస్టెన్స్ అనేది ఇక్కడ మనం చెప్తాం. అయితే ఇక్కడ ఎందుకు సార్ ఇక్కడ లీనియర్ గ్రోత్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అని ఎందుకు ఇచ్చాడంటే లీనియర్ గ్రోత్ అంటే ఏంటంటే ఒకసారి మీకు చూపిస్తాను. కింద చూడండి. లీనియర్ గ్రోత్కి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్కి డిఫరెన్స్ చెప్తాను చూడండి. టు కవర్ ఎ డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ ద మూన్ ఇట్ టేక్స్ ఇదిగో చూడండి మనకి ఎంత ఇచ్చాడు 1s 10s 100s 1000 10,000 lakh 10 lakh crore 10 crore 100 crore స్టెప్స్. అంటే ఇది ఎందుకు సార్ ఈ స్టెప్స్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే అంత కిలోమీటర్స్ అని కాదు. స్టెప్స్ అంటే ఒక ఒక స్టెప్కి 20 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉంటే ఇన్ని స్టెప్స్ అని చెప్తున్నాడు వాడు. సరే విత్ లీనియర్ గ్రోత్ వేరాజ్ ఇట్స్ టేక్ జస్ట్ 46 folds పీస్ ఆఫ్ పేపర్ విత్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. మీకు అర్థమైంది కదా. చూసారా ఇప్పుడు మనము లీనియర్ గ్రోత్ అంటే 20 సెంటీమీటర్ 20 స్టెప్స్ ఉన్నాయి అనుకోండి. అంటే ఇప్పుడు ల్యాడర్ చెప్పాం కదా, ల్యాడర్లో ప్రతిదానికి 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉందనుకో ఈ మధ్యలో అలా. అప్పుడు 20 + 20 + 20 ఎన్నిసార్లు రాయాలంటే ఇదిగో చూసారు కదా ఇన్ని టైమ్స్ రాయాలి 20. ఓకేనా. ఇది ఏంటంటే సార్ లీనియర్ గ్రోత్ అంటారు దీన్ని. ఓకేనా. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే ఏంటంటే ఒకవేళ పేపర్ సైజు 0.00 ఉన్న చిన్న పేపర్ని తీసుకొని దానిని జస్ట్ 46 టైమ్స్ దాన్ని ఫోల్డ్ చేస్తే నువ్వు మూన్ వరకు చేరిపోవచ్చు అంటున్నారు. చూసారా ఇన్ని స్టెప్స్ అయితే లీనియర్ గ్రోత్ ఇలా ఉండాలి. అదే పేపర్ ఫోల్డ్ చేస్తే అది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటారు దాన్ని. 2 ఇంటూ దానికి వచ్చిన ఆన్సర్ మళ్ళీ 2 అంటే డబల్ అవుతుంది అలాగనమాట. ఓకేనా. సో ఇది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటారు. ఇది మనం ఆల్రెడీ చెప్పాము. ఇది స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో చెప్పాను. ఒకసారి చూడకపోతే మనకి ఇంట్రడక్షన్ వీడియో కూడా మీరు చూడండి. ఓకే రైట్ అమ్మా. నెక్స్ట్